హాయ్ గైస్, ఈ రోజు అయితే మేము మ్యారేజ్ కి వెళ్ళాం. సో ఈ రోజు మ్యారేజ్ విశేషాలు అంటే వీడియోలో చూసేద్దాం. చెక్క అండ్ కొనగాల వారి పెళ్లి సందడి అండి. వరప్రసాద్ వెట్స్ మనీషా, మీ ఇద్దరికి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఈ మ్యారేజ్ వచ్చేసి మార్నింగ్ అండి. సో అందుకని ముందు రోజు ఎదురు సన్నాయి పెట్టుకున్నారు. ఫుల్ జోస్ డాన్స్ తో ఫుల్ ఎరగ తీసేశారు మా లేడీస్ అంతా. అరౌండింగ్ 6 to 9 వరకు ఫుల్ గా గెంతులేసారండి అందరూను. హడావిడంతా మాదే అన్నట్టు. ముందు రోజు అయితే ఇలా అయిపోయిందండి, కాకపోతే నేనైతే వెళ్ళలేదు. సో మా వాళ్ళు వెళ్ళారు, నేను మార్నింగ్ మ్యారేజ్ టైంకి వెళ్ళాను అనమాట. మ్యారేజ్ కి అయితే వచ్చేసామండి, చోడవరంలో మ్యారేజ్. ఈ మధ్యన వచ్చేసి ట్రెండీగా డాల్ ఎగ్జిబిషన్స్ లా పెడుతున్నారు. అంటే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. నిశ్చితార్థం, పసుపు దంచడం, మంగళ స్నానాలు, మెహందీ, పెళ్లి నిశ్చితార్థం, పెళ్లి కూతురిని చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, గౌరీ పూజ. సో ఇలా కస్టమైజ్ చేశారు వీళ్ళు. ఇంకా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఎప్పుడైనా మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి వాళ్ళని. లగ్న పత్రిక చదవడం, తర్వాత వచ్చేసి పెళ్లి కూతుర్ని బుట్టలో కూర్చోబెట్టడం, కన్యాదానం, నెక్స్ట్ వచ్చేసి సుముహూర్తం. అంటే బొమ్మలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారండి. నెక్స్ట్ మాంగళ్య ధారణ, దండలు మార్చుకోవడం, సప్తపది, నెక్స్ట్ సప్తపది, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం, ఉంగరాలు మార్చుకోవడం, నెక్స్ట్ రిసెప్షన్, వధూవరుల గృహప్రవేశం, ఇంకా అన్ని ఇంకా A to Z డాల్స్ ని చాలా నీట్ గా పెట్టారండి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టారు. నెక్స్ట్ రిసెప్షన్ అన్నమాట, లాస్ట్ ఎండింగ్. మీకు కావాలంటే రెంట్ కి ఇస్తారు, లేదంటే మనం ఓన్ గా తీసుకోవచ్చు అనమాట. సో మీరైతే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సారీ అన్నమాట, చూపిస్తాను ఆగండి. ఇదైతే సారీ అన్నమాట. నేను కొంచెం లేట్ గా వెళ్ళేసరికి అంత స్క్రీన్ లో చూడాల్సి వస్తుంది అనమాట. స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి మీకు వాళ్ళిద్దరిని. నేనైతే పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి. అందరూ కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారండి. మా వారు వెళ్ళడం అందరినీ పలకరిస్తున్నారు. సో మా రామగారు హాయ్ చెప్తున్నారు మీ అందరికి, మీరు కూడా హాయ్ చెప్పండి ఆయనకి. ఈ వీడియోలో ఉన్న పింక్ సారీ వచ్చేసి మా అత్తమ్మ గారు, మా అయ్య గారు అండి. నెక్స్ట్ వచ్చి కొంతమంది ఇంట్రొడ్యూస్ చేస్తాను రండి. ఈయన వచ్చేసి మా రజనీ గారు వాళ్ళ పాప, మా అత్తమ్మ గారు, మా అయ్య గారు, తర్వాత వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళ ఆడపడుచులండి. సరే గోల్డ్ వేశారనమాట, ఫోటో తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ పూజ చేస్తున్నారు. ఈ పూజ అంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్లూ సారీ వచ్చేసి పెళ్లికూతురు వాళ్ళ అమ్మగారు. సో నేనైతే అందరినీ వెళ్ళి హాయ్ చెప్పి పలకరిస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ ని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు. నెక్స్ట్ దండలు మార్చుకుంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి కన్యాదానం అండి.
స్టార్టింగ్ లో అంతా హడావిడిగా ఉన్న లాస్ట్ వచ్చేసరికి అందరూ బాగా ఎమోషనల్ అయిపోయారండి. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు ఫైనల్ గా అందరి చేతుల మీద కన్యాదానం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ ఘట్టం అది అయిపోయిన తర్వాత పంతులు గారు వాళ్ళిద్దరి చేత పూజ చేస్తున్నారండి. పెళ్ళైన తర్వాత రిసెప్షన్ కి రెడీ చేశారండి వీళ్ళని. సో రిసెప్షన్ కి అయితే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఒక పక్క రిసెప్షన్, ఇంకో పక్క భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి. భోజనాలకి అయితే మేమైతే వెళ్ళిపోయాం. ఆకలి వేసేస్తుంది అప్పటికే మాకు. ఇది మా పిన్ని, మా అమ్మ, మా బాబాయ్, మా మామయ్య, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఫ్రెండ్స్, సో అందరూ రిలేటివ్స్ అందరూ లంచ్ చేస్తున్నారు మధ్యాహ్నం. సో లంచ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్కి మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిపోయామండి. ఇదంతా మా వదిన వాళ్ళ గ్యాంగ్, వాళ్ళ పిల్లలు, మా అమ్మ, నాన్నగారు, పిన్ని, బాబాయ్. సో మొత్తంగా మా ఫ్యామిలీ అంతా కలిసి పిక్స్ తీసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈ మ్యారేజ్ అయితే మేము. సో ఇంతేనండి, ఈ రోజైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంతేనండి, అందరూ కలిసి విషెస్ చేయండి వధూవరులు ఇద్దరిని. బాయ్ బాయ్.